భర్త మహేందర్ రెడ్డి చేతిలో దారుణ హత్యకు గురైన స్వాతి మృతదేహానికి రాత్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహేందర్ రెడ్డి కుటుంబీకులు హాజరు కాకుండానే స్వాతి అంత్యక్రియలు పూర్తి చేశారు కుటుంబీకులు. గాంధీ ఆసుపత్రి నుంచి నేరుగా కామారెడ్డిగూడ శ్మశాన వాటికకు స్వాతి మృతదేహాన్ని తరలించి భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఎలాంటి గొడవలు లేకుండా అంత్యక్రియలు పూర్తి చేశారు. స్వాతి అంత్యక్రియలు పూర్తి కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో 3 రోజులుగా కొనసాగిన హైటెన్షన్కు తెరపడింది. భర్త మహేందర్ రెడ్డి చేతిలో దారుణ హత్యకు గురైన స్వాతి మృతదేహానికి రాత్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహేందర్ రెడ్డి కుటుంబీకులు హాజరు కాకుండానే స్వాతి అంత్యక్రియలు పూర్తి చేశారు కుటుంబీకులు. గాంధీ ఆసుపత్రి నుంచి నేరుగా కామారెడ్డిగూడ శ్మశాన వాటికకు స్వాతి మృతదేహాన్ని తరలించి భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఎలాంటి గొడవలు లేకుండా అంత్యక్రియలు పూర్తి చేశారు. స్వాతి అంత్యక్రియలు పూర్తి కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో 3 రోజులుగా కొనసాగిన హైటెన్షన్కు తెరపడింది.